హలో ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే కొంతమంది బౌలర్స్ ఉంటారనమాట. ఆ బౌలర్స్ కెరియర్ని డిస్ట్రాయ్ చేసేవాడు. ఎవరైనా తన ముందు ఓవర్ యాక్షన్ చేసినా, ఎవడైనా అవుట్ చేయగానే అని ఫ్లయింగ్ కిసిల్ ఇచ్చినా, ఎట్టెట్ అన్నా కానీ మళ్ళీ తన సిక్స్లతో తన బ్యాట్తో సమాధానం చెప్పి వాళ్ళ కెరియర్స్ని స్పాయిల్ చేసి కూర్చునేవాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నాన్ వేసినా నిజం చెప్తానా, నాన్ వేసినా నేను ఒకప్పుడు గొడవ పడ్డా, నాకు ఆయనకు పడదు, కానీ పొగడకుండా ఉండలేకపోతున్నాను అనమాట. అలా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు కమ్యూనిటీలో. యూట్యూబర్ సిచ్యువేషన్, ఒక్కొక్కళ్ళ కెరియర్ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఒక్కొక్క కెరియర్ నాశనం అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో, ముందు ఎవడెవడు కెరియర్ నాకిపోబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాన్ వేషన్ అనేటటువంటి వాడు చాలా పెద్ద అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబర్లు అందరూ కూడా పోరగాళ్ళే. నన్ను అడిగితే ఒక 30-35 లోపల ఉంటాయి, కానీ నాన్ వేషన్కి 50 పైన ఉంటాయి. మెచ్యూర్, అన్నీ చూసినటువంటి వ్యక్తి, అన్నీ చేసినటువంటి వ్యక్తి. ఆయనతో మాట్లాడటం అయితే ఇది కాదనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ముందు, దాని ముందు మాటలతో గెలవడం అయితే చాలా కష్టం. ఒకవేళ మీరు మాటలతో పోటీ పడుతుంటే మీకు బూతులతో సమాధానం అవుతాడు, అన్ని మూసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. భయా సన్నీ యాదవ్ నాన్ వేసిన గొడవ ఒకప్పుడు భయంకరమైనటువంటి రచ్చ జరిగిందనమాట. ఏమి తిట్టుకున్నారు, ఒకప్పుడు అంతకన్నా ముందు తిట్టుకున్నారు డబ్బుల కోసం. యూట్యూబ్లో రీచ్ తగ్గిపోతే ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల డబ్బులు వస్తాయని చెప్పి అప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారు. ఆ తర్వాత మన భయా సన్నీ యాదవ్ ఏం చేసినంటే బండి మీద అమెరికా పోయిండు. బండి మీద అమెరికా పోవడం సాధ్యమైద్దా అంటే ఒక వల్ఫాగాడు అది సాధ్యమని చెబుతుంది. అది 100% అబద్ధం. అసలు రోడ్డు మార్గం లేని బండి మీద వెళ్ళిన అవలాగాడు అని చెప్పి నాన్ వేసిన మొదలుపెట్టిండు. దాంతో భయా సన్నీ యాదవ్ కూడా తిట్టిండు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్ ఇష్యూ అయితే బయటపడదు అనమాట. అంతకుముందు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా కానీ ఎవడు ఎవరిని గెలికేవాడు కాదు, ఎవరిని ఇచ్చేసేవాడు కాదు. అప్పుడు నాన్ వేసిన ఒకటే బయటకు తీసిండు, నేను నీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లేదురా, అది ఇది అని చెప్పి గొడవ అయితే మొదలైందనమాట. ఆ తర్వాత భయా సన్నీ యాదవ్ ఏమన్నాడంటే, నాకు కంపెనీ డబ్బులు ఇస్తే, అంటే నేను బండి తోలుతున్నాను కదా, ఆ బండి నా ట్రావెలింగ్కి నా హోటల్కి డబ్బులు ఇస్తే నేను బెట్టింగ్ యాప్లు బంద్ చేస్తా అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో నాన్ వేసిన వాళ్ళ అమ్మనే తిట్టాను అనమాట. సికింద్రాబాద్ స్టేషన్లో మీ అమ్మని అప్పుడు బాగా డబ్బులు వస్తారని అని చెప్పి చెప్పిండు. ఈ విధంగా అప్పుడు నాన్ వేసిన అందరూ కూడా అబద్ధం చేసుకున్నారనమాట. నేను కూడా తిట్టినా అనమాట. ఒక అమ్మను ఆ విధంగా అంటాం తప్పులే, లేడీస్ని ఈ విధంగా ఇన్వాల్వ్ చేయడం తప్పులే అంట. కానీ ఆయన ఉద్దేశం వేరు. అక్కడ ఏంటంటే, ఇక్కడ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల వాళ్ళ జీవితాలు కొలాప్స్ అవుతున్నాయి. చాలా మంది రోడ్డు మీద పడుతున్నారు. సో దానికి ఒకళ్ళ సొమ్ము తినే బదులు ఈ విధంగా నువ్వు చేయొచ్చు అని చెప్పి తనైతే ఇండైరెక్ట్గా తిట్టింది అనమాట. అదంతా కూడా అయిపోయింది. ఇక బెట్టింగ్ యాప్స్ విషయం ఆగిపోయింది, ఇంకా అయిపోయింది అని చెప్పి అందరం అనుకున్నాం. అయినా కానీ మనోడు ఆగల, మనోడు యాత్తనే ఉండు. ఆ కెమెరా కొంటాం, ఈ ల్యాప్టాప్ కొంటాం, వెళ్ళటం, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక అచీవ్మెంట్ లెక్క. ఎంత తిట్టినా, ఇప్పుడు క్రాంతి వ్లాగర్ ఉన్నాడు భయ్య, తనకు మరియు ప్లేలే ఇకోగ్నిటీకి గొడవైంది మధ్యలో బెట్టింగ్ యాప్స్ విషయం వల్ల. సో క్రాంతి వ్లాగర్ ఏం చేసిందంటే ఆపేసిండు, మ్యాక్సిమం ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం అయితే ఆపేసిండు, ఇగ్నోర్ చేసేసిండు, మళ్ళీ మొదలు పెట్టిండు. ఇది ఎక్కడి మాత్రం మామ అని చెప్పి నాకు కూడా అనిపించింది. విఆర్ రాజా ఉన్నాడు, అసలు ఎంత సెంటిమెంట్ దొబ్బుతుందంటే, సెంటిమెంట్ దొబ్బుకుంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తారు. ఇదేంటి బ్రో, నువ్వు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం తప్పు కదా బ్రో అని చెప్పి ఎవడైనా ఏమన్నంటే, విఆర్ రాజా మాకు నాలెడ్జ్ని పెంచుతుండు, విఆర్ రాజా మాకు అది పెంచుతుండు, ఇది పెంచుతుండు, నువ్వేం పెంచుతున్నారా, నువ్వు ఆయన అనే హక్కు నీకుందా అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేయడం వల్ల. అంటే వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందంటే, ఒక నాలెడ్జ్ వీడియో చేసుకుంటా గంజాయి అమ్మినా పర్లా, డ్రగ్స్ అమ్మినా పర్లా, ఒకళ్ళ జీవితం నాశనం చేసినా పర్లా అనేటట్టు వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అక్కడతో ఆగిపోయిందని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట. సో విఆర్ రాజా ఉండొచ్చు, క్రాంతి వ్లాగర్ ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటూ. ఎవడెవడు ఇప్పుడు బుక్ అవబోతున్నది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పాపం బుక్ అయింది లోకల్ బై నాని అనమాట. పాపం అని వదిలేయింది. ఎందుకంటే అసలు నేను ఏలిముద్రగానే నేను 2వ తరగతి చదువుకున్నా అని చెప్పి అమాయకంగా అందరి దగ్గర సింపతి దొప్పుకుంటూ పాపం ప్రమోట్ అయితే చేసిండు. పాపం అని ఎందుకు వస్తున్నా అంటే, నేను ఒకటి మీద జాలి పడకుండా ఉండలేను, అది నా బలహీనత అనమాట. సో చేసింది అనమాట. ఆ తర్వాత సజ్జనార్ గారు దీని మీద అయితే రియాక్ట్ అయ్యి నిజంగా ఒక మూత మూసిండు అనమాట. వీడియో అయితే డైరెక్ట్ ప్రమోట్ చేయడంతో కాబట్టి అరెస్ట్ అయ్యిండు. ఫస్ట్ టైం తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్లో, తెలుగు యూట్యూబర్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి యూట్యూబర్. ఆ రికార్డ్ అయితే లోకల్ బై నానికే ఉంటుంది. ఆ తర్వాత ఆగల వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సజ్జనారికి నాన్ వేషన్కి మంచి వీడియో కాల్ అయితే జరిగిందనమాట. లైవ్లో అయితే మాట్లాడుకున్నారు. అక్కడి నుండి మొదలైంది భయ్య బ్యాటింగ్. ఒక్కొక్కరిని మామూలుగా దొక్కట్లేదు. అది జరిగిన నెక్స్ట్ డేనే భయా సన్నీ యాదవ్ మీద సూర్యాపేటలో అయితే కేసు బుక్ అయింది. ఇది విని నేనైతే షాక్ అయినా అనమాట. ఎందుకంటే ఇవి జరిగి ఎగ్జాక్ట్లీ 1 డేలోనే దాని మీద సజ్జనార్ గారు రియాక్ట్ కావటం, సూర్యాపేట పోలీసులు రియాక్ట్ కావటం, అతను ఎలాగైనా అరెస్ట్ చేస్తాం అనేటటువంటిది చెప్పడం ఏదైతే ఉందో నాకైతే బాగా షాకింగ్గా అనిపించింది అనమాట. అది జరిగిన ఎగ్జాక్ట్లీ 2 రోజుల్లోనే ఇమ్రాన్ బాయ్ తెలియనటువంటి ఇది ఉండడు. నాకైనా పర్సనల్గా కూడా తెలుసు అనమాట. మన ఈ మధ్యన ఈవెంట్కి వెళ్ళినప్పుడు కలవడం కూడా జరిగింది. కాకపోతే ఫొటోస్ ఏం దిగలేదనమాట. సో తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడు అనేటటువంటి విషయం నాకు తెలియదు. ఎందుకు తెలియదని నేను తన వీడియోలో ఉన్నా. తన వీడియోలో మొత్తం సోది సుతారమే ఉంటుంది అనమాట. హానెస్టీగా చెప్తాను.
చెప్తున్నా, ఇమ్రాన్ నాకు బయట తెలుసు కానీ ఆయన వీడియో చూసి ఇదే సబ్స్క్రైబర్స్ అన్ని మిలియన్ వ్యూస్ ఎట్ వస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. మొత్తం కచ్చరానే ఉంటుంది, ఏం లేదు. వీడు వాడిని తిట్టుకుంటాడు, ఆ తర్వాత ఇంకో పాట ప్లే అయ్యింది, వాడు వీడిని తిడతాడు, ఆ తర్వాత ఇంకో పాట ప్లే అయ్యింది, ఆ బండులు తిప్పెత్తాడు, ఆ స్విగ్గీలో ఏందో చేస్తాడు అనమాట. ఇజ్జలనే చేస్తాడు, వ్యూస్ అయితే భయంకరంగా సంపాదించుకుంటాడు. తను బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయడం మొదలుపెట్టిండు రీసెంట్గా 1 year అవుతుంది అనుకుంటా తను ప్రమోట్ చేయబట్టి. అంతకుముందు అయితే తను ప్రమోట్ చేయట్లేదు. మిలియన్స్లో ఫాలోవర్స్, మిలియన్స్లో వ్యూస్ చూసుకున్నట్లయితే మస్తు డబ్బులు వస్తాయి తనకి. గట్టిగా మాట్లాడితే ఈజీగా నెలకి 10 నుండి 20 లక్షలు వస్తాయి. ఈ విధంగా ఏదో ఒకటి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ వెళ్తే బొచ్చిన ప్రమోషన్స్ ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టి బెట్టింగ్ యాప్స్ అయితే తనైతే ప్రమోట్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే తన అరెస్ట్ అయింది అనమాట. మొన్న చూసుకున్నట్లయితే లోకల్ బై నాని, నిన్న చూసుకున్నట్టయితే బయాసన్ యాదవ్, ఇవాళ చూసుకున్నట్టయితే ఇమ్రాన్ భాయ్, రేపు ఎవరు అనేటటువంటిది అందరూ ఒంట్లో అయితే గగ్గులు పుట్టడం మొదలుపెట్టింది. నిజంగా దీని అంతటికీ కారణం ఎవరు అంటే ఖచ్చితంగా నాన్ వేసినానే. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన అనమాట, ఎవరిని కొడితే బెట్టింగ్ యాప్ అంతం అయిపోద్దో వాడినే కొట్టాలనేటటువంటి ఒక యుద్ధం అయితే మొదలైందనమాట. ఆ ఉద్యమం ద్వారానే సజ్జనర్గా ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీకు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. బెట్టింగ్ యాప్స్ హీరోలు ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, క్రికెటర్లు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ మీద లేనిటువంటి ఏడుపులు ఎందుకు యూట్యూబర్స్ మీదే ఉంది అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. ఒకటి చెప్తాను వినండి, బెట్టింగ్ యాప్ ధోని ప్రమోట్ చేసినా, విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసినా వాళ్ళు ప్రమోట్ చేయరు, వాళ్ళని ఆల్రెడీ కొనుక్కుంటారు కదా. ఇప్పుడు ఆర్సీబీని మన విరాట్ కోహ్లీ కొనుక్కున్నారు కదా, ఆర్సీబీ ఫ్రాంచైజ్ చెప్పిద్ది, ఇగో విరాట్ కోహ్లీ నువ్వు యాప్ని ప్రమోట్ చేయి అని చెప్పింది. దాంట్లో నుండి రూపాయి ఏమి విరాట్ కోహ్లీకి రాదు, ఆల్రెడీ విరాట్ కోహ్లీని కొనేసుకుంది కదా, ఆ పేమెంట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ ఏది చెప్పినా అది విరాట్ కోహ్లీ చేయాలి. సో అది ఇల్లీగల్ అనేటటువంటిది మొత్తం ఫ్రాంచైజ్ చూసుకుంటుంది అనమాట, అది చూసుకుంటుంది. సేమ్ ఇప్పుడు క్రికెటర్స్ ఏది ప్రమోట్ చేసినా కానీ కొన్ని ఇది ఉంటాయి అనమాట, దాన్ని ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు, ఆ క్రికెట్ టీం వాళ్ళు, ఆ యొక్క టీం ఏదైతే ఉందో మేనేజ్మెంట్ వాళ్ళు ప్రమోట్ చేయమంటేనే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళంతటికి వాళ్ళైతే ప్రమోట్ చేయరు. అంతేందుకు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ మొత్తం చూడండి, తను పర్సనల్గా ఇంత మట్టికి ఒక బెట్టింగ్ యాప్ని కూడా ప్రమోట్ చేయలేదు అనమాట. వాళ్ళ జెర్సీల మీద వాటి మీద వేసుకుంటారో అది మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది, అందులో అయితే వాళ్ళు చేసేది ఏముంటుందో. అండ్ హీరోలు కొంతమంది ఉన్నారబ్బా, వాళ్ళు డైరెక్ట్గా యాడ్లు ఇస్తారనమాట. ఇప్పుడు యూట్యూబ్లో ఏం వాళ్ళు యాడ్లు చేయరు, డైరెక్ట్గా జెమిని టీవీలో, మా టీవీలో అనేది చేస్తారనమాట. దాన్ని ఎవరు ఫేస్ చేస్తారు అంటే ఆ ఛానల్స్ వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు జెమిని టీవీలో ఒక యాడ్ ప్లే అయింది బెట్టింగ్ యాప్ గురించి, ఆ ఛానల్స్ వాళ్ళు అయితే ఆ రిస్క్ తీసుకుంటారు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఆ రిస్క్ తీసుకుంటారు. వీళ్ళు జస్ట్ నటించి వెళ్ళిపోవడం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీకు హానెస్ట్గా చెప్తామేనంటే, రీసెంట్గా మన సుమా గారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని అయితే ప్రమోట్ చేశారు. దాంతో చాలా తక్కువగా డబ్బులకు వస్తున్నాయి, ఈ ఫ్లాట్ తక్కువకి వస్తుంది, ఇల్లు తక్కువకి వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ యొక్క ఫ్లాట్ను కొనుక్కోవడం జరిగింది. కొనుక్కోవడం జరిగిన తర్వాత ఆ ఫ్లాట్ వాళ్ళు దివాలా తీసేసింది అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల స్కామ్ అయితే వాడు చేసిందంట, దివాలా తీసిందంట. వీళ్ళంతా ఏం చేశారంటే సుమా మీద పడ్డారు. సుమా మాట్లాడినది మేము ఇది కొనుక్కున్నాం అది ఇది అన్నారు, కానీ సుమాకి దానికి ఏం సంబంధం లేదు. తను జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మట్టికే, వచ్చింది చేసింది వెళ్ళిపోయింది, తన డబ్బులే తను తీసుకుంటే ఆ రిస్క్ ఎవడైనా భరించాలనంటే టీవీలో యాడ్ ఇచ్చారు కదా, ఆ టీవీ యాడ్ వాళ్ళు తీసుకోవాలి, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవాలి అనేటటువంటి రియాలిటీ బ్రాండ్ అంబాసిడర్తో అసలు పనే ఉండదు అనమాట. ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే రీసెంట్గా మన హీరోలు థమ్స్అప్ యాడ్లు చేస్తున్నారు, కోకోకోలా యాడ్లు చేస్తున్నారు, అవి విషపూరితమై ఎవడో చచ్చిండు అని అనుకుందాం. మ్యాక్సిమం అన్ని విషపూరితమే, ఎక్కువగా హెవీగా తాగడం వల్ల వాడైతే చచ్చిపోయిన అనుకున్నాం. వెళ్ళి నువ్వు అల్లు అర్జున్ క్వశ్చన్ చేస్తావు, మహేష్ బాబుని క్వశ్చన్ చేస్తావా, వెళ్ళా మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయాలి, వెళ్ళా టీవీ ఛానల్ క్వశ్చన్ చేయాలి. వామ్మో అల్లు అర్జున్ యాడ్ ఇవ్వడం వల్లే నేను ఈ విధంగా దాగిన, ఈ విధంగా అంటే ఇది రాంగ్ అయిపోతుంది అనమాట. ఇదే జరిగింది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. హీరోలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మ్యాక్సిమం అయ్యేటటువంటి రియాలిటీ అనమాట. హీరోలు ఎవరు ప్రమోట్ చేసినా కానీ దానికి సంబంధం. సో బెట్టింగ్ యాప్లో కూడా ఇదే జరుగుతుంది. ఎంతమంది హీరోలు చేసినా, ఎంతమంది హీరోయిన్లు చేసినా, ఎంతమంది క్రికెటర్లు చేసినా కానీ వాళ్ళకు పోయేటటువంటి గుండు పిన్న కూడా ఉండదు అనేటటువంటి రియాలిటీ, పోయేది మీద అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా చెప్తా ఉండండి. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నెక్స్ట్ మన హర్ష సాయి అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్నమాట. నేను అనుకోవట్లేదు, ఎందుకంటే హర్ష సాయి పూర్తిగా మారిపోయాడు అనమాట. తను ఇరుక్కోవాలని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఆ తర్వాత విఆర్ రాజా ప్రతి వీడియోలో ప్రమోట్ చేస్తారు అబ్బా. నిజంగా విఆర్ రాజాని ఆపాలి ఎవరైనా, ఎందుకంటే చిన్న చిన్న పోరగాళ్ళు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, ఏదో ఒక రోజు ఉత్సవ పడతారు. మ్యాక్సిమం విఆర్ రాజాని ఆపేటటువంటి ప్రయత్నం చేయండి. క్రాంతి వ్లాగ్ పాపం తను చెప్తూ ఆగుతాడు, తన మీద అంత సీరియస్ కావాల్సిన విషయం అయితే లేదు. ఇంకా మహిదర్ వెబ్స్ అని చెప్పి కూడా నాకు చాలామంది కామెంట్ చేశారనమాట. మహిదర్ వెబ్స్ మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుందా అనేటటువంటిది అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే ఉన్నారబ్బా నెక్స్ట్ ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళైతే వీళ్ళే, కానీ పాపం వీళ్ళు మరి అంత హెవీగా అయితే చేయలేదు. ఇగో నేను ఇంత సంపాదించినా, ఇగో ఇన్ని డబ్బులు నాకు వచ్చినాయి అని చెప్పి వాళ్ళైతే ప్రూఫ్ చూపించి అయితే ప్రమోషన్ చేయలేదు. జస్ట్ హాయ్ ఫ్రెండ్స్ యాప్ ఉంటుంది వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆడని అని చెప్పి చెప్పేస్తారనమాట. కాబట్టి వీళ్ళ మీద కూడా నెక్స్ట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారని చెప్పి నేను అనిపిస్తుంది. వీళ్ళందరినీ ఆపిన విఆర్ రాజా అయితే ఖచ్చితంగా ఆపాలి. ఆపకపోతే మట్టికి చాలా మంది ఇదయ్యేటటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. వామ్మో ఈ ఉద్యమం ఆగేటట్లేదు, నెక్స్ట్ ఎవరు అనేటటువంటి క్యూరియాసిటీ అయితే ఫుల్గా ఉంది నాకు. బాయ్ మరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో తిరిగి షేర్ చేయండి. మళ్ళీ మాత్రం జై హింద్.